హోలీ చాలా కాలం క్రితం భూలోకాన్ని హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు పాలించేవాడు. అతను కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక అద్భుతమైన వరాన్ని పొందాడు. ఆ వరం ప్రకారం అతనికి మనిషి వల్ల కానీ, జంతువు వల్ల కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఆయుధాలతో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ మరణం ఉండదు. ఈ బలంతో అతను తననే దేవుడిగా ప్రకటించుకుని అందరినీ తననే పూజించమని ఆదేశించాడు. అయితే అతని కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం పుట్టినప్పటి నుండి శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడు. తండ్రి ఎంత భయపెట్టినా ఓం నమో నారాయణాయ అంటూ విష్ణునామాన్నే జపిస్తూ ఉండేవాడు. తన సొంత కొడుకే తన మాట వినకపోవడంతో కోపంతో ఊగిపోయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చంపాలని అనేక ప్రయత్నాలు చేశాడు. ఏనుగులతో తొక్కించాడు, కొండపై నుండి తోయించాడు, విషసర్పాల మధ్య వదిలాడు. కానీ విష్ణుమాయ వల్ల ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. చివరికి హిరణ్యకశిపుడు ఒక ఉపాయం ఆలోచించి తన సోదరి అయిన హోలిక సహాయం కోరాడు. హోలికకు మంటల్లో కాలిపోకుండా ఉండే మాయా వస్త్రం ఉంది. ప్రహ్లాదుని చంపడానికి హోలిక అతడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల మధ్య కూర్చుంది. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో ప్రహ్లాదుడు మాత్రం ఏమాత్రం భయపడకుండా మనసారా నారాయణుడిని ప్రార్థించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. విపరీతమైన గాలి వీయడంతో హోలిక కప్పుకున్న ఆ రక్షణ కవచం ప్రహ్లాదుడికి చుట్టుకుంది. దుర్బుద్ధితో వరాన్ని దుర్వినియోగం చేసినందుకు హోలిక ఆ మంటల్లోనే కాలి బూడిదయింది. కానీ ప్రహ్లాదుడు మాత్రం చిరునవ్వుతో క్షేమంగా బయటికి వచ్చాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని నిలదీస్తూ నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు అని సమాధానం చెప్పగా ఎదురుగా ఉన్న స్తంభాన్ని చూపిస్తూ ఇందులో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు గదతో దాన్ని కొడతాడు. అప్పుడు ఆ స్తంభం నుండి ఉద్భవించిన విష్ణుమూర్తి నరసింహావతారంలో సగం మనిషి సగం సింహం ప్రత్యక్షమవుతాడు. సంధ్యా సమయంలో ఇంటి గడప మీద కూర్చుని తన గోర్లతో హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. ఈ విధంగా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం హోలీ పండుగను జరుపుకుంటాం. హోలిక కాలిపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ హోలికా దహనం చేస్తాం. మరుసటి రోజు అందరూ కలిసి రంగులు పూసుకుంటూ సంతోషంగా పండగ చేసుకుంటాం.